మా ఎదురుగా ఎనిమి హీరాన్ని హెడ్ షాట్ ఓపి మాయా నువ్వు సూపర్ రా. రా స్క్వాడ్ వస్తే ఫుల్ కిల్ చేయరా. అరే అందులోకి వెళ్ళి చేస్తా వేరే ఫుల్ కిల్ చేయరా మావా. అర్రే జస్ట్ మిస్. హోడి అమ్మ ఎమోటు. నేను సామాన్యంగా యుద్ధం తప్పించడానికే ప్రయత్నిస్తా. కుదరలేదంటే కేలీచే తీరుతా. ఇప్పుడు దొరికాడు మామ. ఆడికి ఇయ్యాలి మామ. మామూలుగా ఉండదు. ఇది కదా రెవెంజ్ అంటే. మామూలుగా ఉండదు. మనతో పెట్టుకుంటే తగ్గేదేలే. ఎదురుగా ఎనిమి అయితే ఉన్నాడు. అర్రే మన దగ్గర వాల్స్ అయితే లేవు. అర్రే చెక్కిసాడు మామ. ఓకే ఫుల్గా డ్యామేజ్ అయితే ఇచ్చాము. చూద్దాం ఈసారి రస్క్ వస్తాడేమో. వాళ్ళైతే బ్రేక్ చేస్తాము. వచ్చాడు దగ్గరికి అయితే వచ్చాడు. వీడికి వేసేయాలి. అది ఓపి స్క్వాడ్ వైపు. ఎందుకు రా నువ్వు ఒకడవే ఉండి మా మీద కొత్త. అరే మయ్య నువ్వు నిజంగా చెప్పు. నువ్వు ప్రతిసారి స్క్వాడ్ వైపు చేస్తానంటే లాస్ట్లో ఒక నుండిపోయినప్పుడు ఆయన కూడా ఎత్తవేరా. నిజంగా నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తావేరా. నీకు స్క్వాడ్ వైపోట్ అంటే ముగ్గురు కొడేసి 4 బతికేస్తే మరి ఆడు స్క్వాడ్ని బతికించేస్తే. కానీ ఆ ఒక్కని కొట్టడం ఉంటాడే మనలాగా. ఆడికి వేరే రేంజ్ ఉంటుంది. మీ దాంట్లో కూడా అలా ఉంటాడు మామ. కామెంట్ చేయడం మర్చిపోద్దే. కామెంట్ చేయండి. అలానే లైక్ చేయడం మర్చిపోతాను మామ. లైక్ చేయండి. ఆహా ఇప్పుడు దిగాడు. అయ్యా కిల్ అయితే వస్తుంది. ఇది అవడం ఇంకొకటి కొడతాడు. అయ్యా ఏం చెక్కియాలి ముందు. అర్రే జస్ట్ మిస్. కవర్లోకి వెళ్ళి మెడికిట్ వేసుకోమ్మయ్యా. ఎందుకు నువ్వు ఓపెన్లో చెక్కేస్తావు. ఓపెన్లో ఉంటే జాగ్రత్త. అలాగే నేను చాలాసార్లు అయిపోయాను. నువ్వు కూడా అయిపోక. ఆహా మో అయినా లైవ్ లేటట్లేదారా నీకు. బాగా బలిసి కొట్టుకుంటున్నావే నువ్వు. నేను లైవ్లు పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నా ఫోన్ అయితే సపోర్ట్ చేయట్లేదు. మనం కూడా మిడిల్ క్లాస్ వాళ్ళమే కదా. ఇంకో కొత్త ఫోన్ కొనాలంటే అంత బేగ్ కొనడానికి కూడా అవ్వదు. చాలా సంవత్సరాల నుండి యూట్యూబ్ కష్టపడతాను కానీ ఇంకా మానిటైజేషన్ అవ్వలే. సో అందుకే లైవ్స్ అయితే పెట్టట్లే. ఫోన్ మరి బాగైతే అప్పుడు లైవ్స్ పెట్టుకుందాం. లేదు వీకెండ్లో ఎప్పుడైనా ఎవ్రీ సాటర్డే కానీ సండే కానీ పెట్టుకుందాం. ఓకేనా మామ. కామెంట్ చేయండి. పెట్టమంటే పెడదాం లేదంటే లేదు. నేనైతే వేస్తాము. ఇంకొకటి ఎక్కడున్నాడో ఏటో. ఎనిమిస్ మామా 2 కిల్లులు 3 కిల్లులు. ఇంకా ప్రో ప్లేయర్ అయిపోతున్నారు బాబు. గ్లూ వాళ్ళు అలాంటివి తీయచ్చు కదా. మంచి పెద్ద. అర్రే ఎనిమిరా ఏరా రన్నింగ్ రేస్ ఆడుతున్నావు. ఇటు ఆడుతాడు ఇవన్నీ. ఓడి అమ్మ వెనకాదలు ఉన్నోడిని కొట్టడం కూడా రాలేదు నీకు. వచ్చి వేస్టా నువ్వు. కొట్టరాన్ని ఓపిమయ్య మొత్తానికి కొట్టు. నాకేం సరదా ఏట్రమ్మయ్య అని కొట్టకపోవడానికి. ఆడేనా మా ఫ్రెండ్ లేకపోతే కొట్టకుండా ఉండడానికి. ఆడు మధ్యలో సడన్గా ఒకసారి బుల్లెట్ బటన్ ఎక్కడికో పోయినట్టు కనబడుతుంది. కానీ ఆ బుల్లెట్ బటన్ అర్రే ఈడెవడో జీప్ వేసుకొని వస్తాడు. ఏదో పెద్ద కొడేద్దామని వచ్చేసినట్టే. సరదాకే అవ్వం. అలాంటిది ఈడు అది ఊపుకుంటూ వచ్చేస్తాండి. ఏదో కొడేద్దామని అయిపోయాడు. వీడికి చెక్కేసాం. సూపర్ రా మాయ. అర్రే లెఫ్ట్ సైడ్ ఎనిమిది వెళ్ళారు ఇప్పుడు ఎవడో. జాగ్రత్త. ఆహా చూసుకుందాం రమ్మను. చెక్కేస్తాను. మామూలుగా ఉండదు. ఈ స్కానర్లో ఎనిమిస్ కనబడరు. అర్రే ఎనిమిది మాయ ఎనిమిది. అరే జాగ్రత్త ఆడు. ఆహా ఓపి మాయ. స్క్వాడ్ వచ్చేది జాగ్రత్త. ఫుల్ కిల్ చేయి ఫాస్ట్గా. రాని చూసుకుందాం. అయ్యా వస్తారయ్యా చెక్కేశారయ్యా. ఓడి అమ్మ కొట్టింది బాట్. అంత గేమ్ ప్లే లోలేస్తాను మళ్ళీ. వీడు బాట్ నా కొడుకు. ముగ్గురు కలిపి ఒకరిని కొట్టడం కాదురా అమ్మ. యాంగ్రీ కూడా కొడతాడు ఇప్పుడు. అరే యాంగ్రీ ఓపి మాయా. నీకు తెలుసురా నువ్వు ఒక పెద్ద ప్లేయర్ అవుతావురా. అందుకేనయ్యా బొక్కలాగా నేను గేమ్లు గట్రా అన్నట్టును. వెళ్ళి రూమ్లో ఆడుకుంటానంటే నువ్వే పిలుస్తావు. వచ్చి గేమ్ ఆడమంటావు. వెళ్ళి అందరూ అయిపోతా నేను ఒక్కనే ఉంటాను ప్రతిసారి. రివే ఇవ్వమంటారు. చిరాకు వస్తుందయ్యా నాకు ప్రతిసారిని. ఏరా రూమ్లో అన్నంత ఈజీ అనుకున్నావేటి బియర్ ఆడడం అంటే. చూసుకో మరి. ఆ రివైవర్కి ఒక పెద్ద రేంజ్ ఉంటుంది. నేను ఎప్పుడు పెద్ద స్థాయిలోనే చూద్దాం అనుకుంటాను. నువ్వేమో ఇలా రూమ్లో ఆడుకుంటూ ఉండిపోతాను అంటావు. బాటుకొని కొట్టేయడం కాదురా. నీకు దమ్ముంటే ఇప్పుడు ఇందులో ఒక 10-12 కిల్లులు చేయి తెలుస్తుంది నీకు. నాకు వద్దయ్యా. నేను చెయ్యనయ్యా. నా ఇష్టమయ్యా. నేను ఓన్లీ 1 ట్యాప్స్ 1v1లో ఆడుకుంటానయ్యా. నాకు ఆడటం రాదు. ఏటి ఇప్పుడు. ఆహా నేను ఇప్పుడు ఫుల్గా 1v1 నేర్చుకొని నేను వెళ్ళి రేపు ఏ రేస్టర్ను ఒక పెద్ద యూట్యూబర్లో కొట్టేసి రావాలయ్యా. నువ్వేటయ్యా నన్ను ఎదగనివ్వు. ఇప్పుడులో బియర్ ఎవడయ్యా ఆడుతుండు. అలా కాదురా యాంగ్రీ. నువ్వు ఒక పెద్ద ప్లేయర్ అవుతావురా. ఒక పెద్ద ఈ స్పోర్ట్స్ ప్లేయర్ అయ్యి ఇంకా మమ్మల్ని పట్టించుకోవడం మానేకుండా ఒక పెద్ద ఈ స్పోర్ట్ ప్లేయర్ని చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఎవడో వచ్చాడు. ఈయన చెక్కేసాం. నాలా ఆడుతూ ఉంటే చాలా అందం అనుకున్నాను. కానీ నాలా ఆడకూడదు. చూసుకో నేను నీకు ఇన్స్పిరేషన్ ఎలా ఆడకూడదని. ఓకే ఇందాక నుండి చూస్తున్నాం కానీ ఇప్పుడు వరకు ఎవడు కనపడలేదు. మా లాల్ వేసిన టీం ఆడొక్కడే ఉన్నాడు. చూద్దాం వాళ్ళ టీం వీడు. ఆహా వచ్చాడు. అమ్మయ్య మనోడైతే నాకు కిల్లు దొబ్బేసాడు. లేదు వేరే విషయం. కానీ మనకి ఎమౌంట్ ముఖ్యం. వాళ్ళ టీం వాడికి వెయ్యాలి ఎమౌంట్. ఆడితో పాటు వాళ్ళ టీం వాడికి వేస్తే ఒక రేంజ్ ఉంటుంది. అరే ఏంట్రా కొట్టింది మామ. నువ్వేట్రా నేను కొట్టిన దానికి ఎమౌంట్లు వేస్తావు. వచ్చి కొట్టింది ఎవడనేది ముఖ్యం కాదు మామ. ఎమౌంట్ ఎవడేసాడు అనేది ముఖ్యం. ఎవడికి వేస్తే ఆడికి చెక్కేస్తాం. మామూలుగా రమ్మను. ఇప్పుడు మన టీం ఉంది.
మీరు లేకపోతే నేను కొడిగలను అని అనుకుంటే అవ్వదు అది. మీరు ఉంటేనే కొట్టగలం. ఓకే ఓకే, ఇంకొకడే ఉన్నాడు. ఇల్లు మామ చూసుకుందాను, నువ్వు అయిపో కాలని నేను కిల్ దొబ్బేతాను. ఆహా కొడిసాడే. చా లైక్ చేసుకోండి మామ.